Hello everyone, welcome back to Siblings Cooking Book ఛానల్. టుడేస్ న్యూ రెసిపీ వచ్చేసి గోంగూర పచ్చడి. ఈ సీజన్లో దొరికే గోంగూరతో గోంగూర పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం రండి. ఏం లేదండి, సింపుల్ రెసిపీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాసెస్లోకి వచ్చేసరికి ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసేసి హీట్ చేసేసి దాంట్లోని కొద్దిగా జీలకర్ర, మెంతులు, వెల్లుల్లి రెబ్బలు, మిరపకాయలు యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో మంచిగా వేయించేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయ్యాక మిరపకాయల్ని, వెల్లుల్లి రెబ్బల్ని, జీలకర్రని, మెంతుల్ని ఒక సైడ్ ప్లేట్లోకి తీసేసుకొని చల్లార్చుకోవాలి, పక్కన పెట్టేసి. అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి హీట్ అయ్యాక దాంట్లోనే ముందుగానే వాష్ చేసి కట్ చేసి పెట్టుకున్న 7 నుంచి 8 వరకు టొమాటోస్ యాడ్ చేసేసుకోవాలి. దాంట్లోనే ముందుగానే కట్ చేసి వాష్ చేసి పెట్టుకున్న గోంగూరని యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 2 కట్టల గోంగూరని యూస్ చేసేసాను. అలా వేసేసాక మూత పెట్టేసి 10 మినిట్స్ మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత ఆకుకూర మొత్తం ఇలా దగ్గర పడిపోతుంది. ఇలా దగ్గరైన ఆకుకూరని మెల్లిగా కలుపుకుంటూ వాటర్ మొత్తం ఆవిరైపోయేంత వరకు కుక్ చేసేసుకోవాలి. మెల్లిగా కలుపుకుంటూ ఆకుకూర మొత్తం దగ్గర అవుతుంది. దాంట్లోనే చిటికెడు పసుపు యాడ్ చేసేసుకోవాలి. ఇలా ఉన్న మిశ్రమాన్ని ఇంకా కొంచెం దగ్గర అయ్యేంత వరకు మూత పెట్టేసి 5 నుంచి 6 మినిట్స్ వరకు కుక్ చేసేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. టొమాటోస్ అన్నీ బాగా ఉడకాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా టొమాటోస్ అన్నీ బాగా ఉడికాయంటే సరిపోతుంది. ఇంకా ఈ గోంగూర పచ్చడికి మనకు మిక్సీ అవసరమే ఉండదు, ఎందుకంటే అంత మెత్తగా ఉడికిపోతుంది ఈ గోంగూర. మనం స్పూన్ తోటి స్మాష్ చేసేసుకోవచ్చు గోంగూరని మరియు టొమాటోని. ముందుగానే మనము వేయించి పెట్టుకున్న మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, మెంతుల్ని మిక్సీ పట్టేసుకొని ఆకుకూరలోకి యాడ్ చేసేసుకోవాలి. దాంట్లోనే తగినంత సాల్ట్ యాడ్ చేసేసుకొని స్లోగా కలుపుకోవాలి. ఈ మొత్తం ఆకుకూర మరియు మిర్చి పౌడర్ మొత్తం కర్రీలోకి మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకోవాలి. అలాగే ఒక పప్పు స్టిక్ తీసేసుకొని దాంతో బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న దాన్ని సైడ్కి తీసి పెట్టేశాక అదే బౌల్లో 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ హీట్ చేసేసి దాంట్లోనే అన్ని పోపు దినుసులు యాడ్ చేసుకోవాలి. లైక్ శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కొన్ని మిరపకాయలు చిన్నగా కట్ చేసి పెట్టుకొని యాడ్ చేసేసుకొని లో ఫ్లేమ్లో వీటన్నిటిని హీట్ చేయాలి. అలా హీట్ అయ్యాక మన గోంగూర పచ్చడిని పోపులోకి యాడ్ చేసేసుకోవాలి. అలా యాడ్ చేసుకున్న గోంగూర పచ్చడిని స్లోగా తిప్పుకుంటూ లో ఫ్లేమ్లో బాగా కలుపుకుంటూ నూనె మొత్తం పచ్చడికి తగిలేలాగా చూసేసుకోవాలి. ఆయిల్ మొత్తం పచ్చడిలోకి ఇంకిపోతే ఈ పచ్చడి 2 నుంచి 3 రోజుల వరకు నిల్వ ఉంచుకోవచ్చు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఉంటుంది ఫైనల్ లుక్ వచ్చేసి పచ్చడిది. ఆయిల్ మొత్తం పచ్చడి మొత్తం పీల్చేసుకుంది, చూసారు కదా. ఇలా ఉంటే 2 డేస్ అయినా నిల్వ ఉంటుంది. దీంట్లోకి మీకు కావాలంటే ఒక 2 పచ్చి ఉల్లిపాయల్ని కూడా యాడ్ చేసేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది. మేమైతే ఇలానే యాడ్ చేసేసుకొని వేడివేడి అన్నంలోకి గోంగూర పచ్చడిని ఎంజాయ్ చేస్తాం. మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు కమెంట్. మీరు ఈ గోంగూర పచ్చడిని తప్పకుండా ట్రై చేస్తారని నేను అనుకుంటున్నాను. ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూసారు కదా ఈ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ కమెంట్ చేయండి మీకు మా రెసిపీ నచ్చితే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.